హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఎప్పటికి ఉండాలి. వీడియోనైతే కొంచెం లాంగ్ ఉంది, ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండానైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీడియోనైతే మేము మొన్న చెన్నైకి వెళ్ళామన్నమాట. ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా మా తమిళ స్టైల్లోనైతే రిసెప్షన్ మ్యారేజ్ ఎలా ఉన్నదో చూసి కామెంట్ చేయండి. ఇది రిసెప్షన్ వీడియో అన్నమాట. మ్యారేజ్ వీడియోనైతే నెక్స్ట్ పెడతాను. ఇక ఇంటికాడ 5:30కి అయితే ఇలా ప్యాకింగ్ చేసుకొని అయితే బయలుదేరిపోయాము. ఆటో బుక్ చేసుకొని బయలుదేరి అయితే వరంగల్ స్టేషన్కి అయితే వెళ్ళామన్నమాట. చూడండి, ఇప్పుడు 5:45 అవుతుంది. ఇక్కడ ఎంత బాగుందని లైటింగ్స్తోని చాలా బాగుంది కదా స్టేషను. సూపర్గా నీట్గా ఎంత బాగుంది. ఇక వెళ్ళేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. ఇక 6:30 వరకు అయితే ట్రైన్ అయితే వచ్చేసిందనమాట. చూడండి, ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చి ఇక మనం నిల్చున్న దగ్గరే ఆగుతుంది అన్నమాట. ఎందుకంటే మన బాక్స్ ఉన్న దగ్గరనే మనమైతే నిల్చోవాలి. ఇట్లా S2 S3 అలా ఉంటాయి కదా, అలా నిల్చుంటే ఇక ట్రైన్ అయితే వచ్చి ఆగిందన్నమాట. ఇక అయిన తర్వాతనైతే ట్రైన్లోకి అయితే వెళ్ళి ఎక్కి కూర్చున్నాము. కూర్చున్న తర్వాతనైతే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆగి అయితే స్టార్ట్ అయిపోయింది. స్లోగా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవాళ సీట్లో వాళ్ళనైతే కూర్చున్నామన్నమాట. కూర్చొని అయితే 9:30 వరకు విజయవాడ వస్తుందని నిద్రపోకుండా కూర్చున్నామంట. విజయవాడ వస్తే అక్కడ నది ఉంటుంది కదా, నదిలోనైతే పువ్వులు కాయిన్స్ వేస్తేనైతే చాలా మంచిదని మేము వెళ్ళినప్పుడు అంతా అలానే వేస్తాము. అందుకే వెయిట్ చేసుకొని ఉన్నాం. 9:30కి అయితే విజయవాడనైతే వచ్చేసింది. విజయవాడ వచ్చేసిన తర్వాత కాయిన్స్ అయితే వేసేసామన్నమాట. ఇక వేసేసి అయితే డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. ఇక్కడ 6:30కి అయితే ట్రైన్ ఎక్కాము. ఎక్కుతానైతే మేము 4:15 కల్లా చెన్నైలో రీచ్ అయిపోయామన్నమాట. చూడండి, 4:15 అవుతుంది టైము. అందరు నిద్రపోతూ ఉన్నారు. ట్రైన్ దిగిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. చెన్నై సెంట్రల్ ఎంత బాగుంది చూడండి. స్టేషన్ చాలా బాగుంది కదా, పెద్దగా సూపర్గా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి అయితే బయటకైతే ఫేస్ వాష్ చేసుకొని బయటకైతే వచ్చామన్నమాట. 4:30 కల్లా బయటకు వచ్చేసిన తర్వాత ఆటో బుక్ చేసుకొని అయితే ఆటోలోకి అయితే కూర్చొని అయితే వెళ్ళిపోయామన్నమాట. కోయంబేడు బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. చూడండి ఎంత మంచిగా ఉందని, లైటింగ్తో. ఎర్లీ మార్నింగ్ కదా, ట్రాఫిక్ అయితే అసలే ట్రాఫిక్ లేదు. కానీ ట్రాఫిక్ ఉంటేనైతే మనం వెళ్ళలేము. అట్లా ఇట్లా 1 అవర్ అవుతుంది. ట్రాఫిక్ లేకపోయేటట్టుగా తొందరగా వెళ్ళిపోతాము. సిటీలోనైతే ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది కదా, ఆఫీసులకి కాలేజీలు స్కూల్కి వెళ్ళే పిల్లలైతే. చూడండి, రోడ్ పైన ఎంత బాగుంది, లైటింగ్స్తో చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అవన్నీ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ ఆటో నుంచి అయితే ఇక్కడ కోయంబేడు బస్ స్టాండ్ అయితే వచ్చేసి బస్ ఎక్కి అయితే కాంచీపురంలోనైతే దిగామన్నమాట. కాంచీపురం కామాక్షి టెంపుల్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా వెళ్ళైతే లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో ఉండి టిఫిన్ తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసి రెస్ట్ తీసుకొని అయితే ఈవినింగ్ 6-7కి అలా రెడీ అయిపోయి అయితే ఇక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళామన్నమాట. మా లాడ్జ్ పక్కనే ఉందన్నమాట ఫంక్షన్ హాల్. కొంచెం దూరంలోనే 10 మినిట్స్ అలా పడుతుంది. ఇక వెళ్ళిన తర్వాత చూడండి, మా పిల్లలే ఉన్నారు. అక్క వాళ్ళ కూతురు అన్నమాట మ్యారేజ్. ఇక మా పిల్లలే అందరు ఉన్నారు. ముందైతే వెళ్ళగానే అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. అలా పన్నీరు చల్లుతూ ఫ్లవర్స్ వేస్తూ ఒక చాక్లెట్ ఇస్తారనమాట. ఇక విచ్చేసి అయితే పైన అయితే ఎక్కి సెకండ్ ఫ్లోర్లో ఉన్నది. ఇక పైన అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి కూర్చున్నాం, కొద్దిసేపు వెయిట్ చేసాము. కూర్చున్న తర్వాత అందరూ వచ్చారు, రిలేటివ్స్ కూడా. రాగానే పెళ్లి కూతురు అయితే రెడీ అయ్యి బయటకైతే వచ్చేసిందనమాట. అప్పుడే ఇక పెళ్లి కూతురు రెడీ అయ్యి రాగానే వీడియోలు ఫొటోస్ అయితే తీశారు కాసేపు. ఇంకా తీసిన తర్వాతనైతే మా దాంట్లోనైతే పున్నలపు అంటారనమాట ఈ ఫంక్షన్ని తమిళ్లో. ఇలా అమ్మాయిని అయితే ఇక కిందికి తీసుకెళ్లారన్నమాట. లిఫ్ట్లో కిందికి తీసుకెళ్ళైతే కింద ఒక 5 మినిట్స్ అలా ఉంచి
దీపం ముట్టించి అయితే చేతిలో పెట్టి పంపిస్తారు. చూడండి ఈ సైడ్ అమ్మాయి రూమ్, అది అబ్బాయి రూము. ఈ అమ్మాయి అయితే కిందికైతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయితే అబ్బాయికి అయితే ఫోటోషూట్ చేశారు. సింగిల్గానైతే ఫోటోషూట్ చేశారన్నమాట. స్టేజ్ పైన పెట్టి ఇలా కింద రూమ్ పక్కన అలా పెట్టి ఫోటోషూట్ అయితే చేశారు. ఇంకా చేసిన తర్వాతనైతే స్టేజ్ పైన కూడా ఫోటోషూట్ చేశారు. ఇక ఫోటోషూట్ చేసుకున్నంత లోపలనైతే అమ్మాయి కిందనైతే కాసేపు ఉన్నదన్నమాట. కింద అంటే గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి అయితే పైన వస్తారు. ఇక చూడండి వచ్చేసింది అమ్మాయి అయితే, దీపం పట్టుకొని అయితే వచ్చేసింది. ఇంకా వచ్చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అయితే మేడమేడికి వెళ్తారన్నమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇద్దరు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ చేశారనమాట. ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఏంటంటే ఇలా ఒకటి గుజరాతీ స్టైల్లోనంట, అలాగే మార్వాడీస్ కూడా ఇలానే చేస్తారు కదా, అలా ఆ స్టైల్లోనైతే ఇలా ఫ్లవర్స్ కలర్స్ అన్నీ పెట్టి అయితే డెకరేషన్ పెట్టి అయితే తీసుకొచ్చారన్నమాట. చూడండి ఈ విధంగా డెకరేషన్ చేసి తీసుకొచ్చారు. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా. ఇక ఇట్లనైతే చేశారనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా డెకరేషను. ఇలా తీసుకొచ్చి అయితే కొంతసేపు సాంగ్స్ వేసుకొని అయితే ఇక్కడ నుంచి మేడ వరకు అయితే తీసుకెళ్ళారు. ఇంక ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాతనైతే అమ్మాయి అయితే దీపం తీసుకొచ్చింది కదా, ఆ దీపాన్ని అయితే తీసుకెళ్ళి అయితే తన రూమ్లోనైతే పెట్టేసి రావాలి. అందుకనేసి అయితే అమ్మాయి ఆ దీపం అయితే తీసుకెళ్ళింది. దీపం అయితే తీసుకెళ్తా ఉండి కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశాము. అసలు మ్యారేజ్లు అంటేనే ఎంజాయ్ కదా, చాలా మంచిగా అనిపిస్తాయి కదా. అందరు రిలేటివ్స్ అయితే కలుస్తారు, అంతా చాలా బాగుంటుంది కదా. ఇక ఇప్పుడైతే కింద వెళ్ళేసి దీపం పెట్టేసి వచ్చిన తర్వాత మేడపైకి అయితే ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇక రిలేటివ్స్ అందరు వచ్చి విష్ చేస్తూ అలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడండి ఫొటోస్ దిగుతున్నప్పుడు అయితే ఇక పిల్లలు అయితే డ్యాన్స్ చేశారనమాట. 3 మెంబర్స్ సేమ్ డ్రెస్ వేసుకొని. ఫస్ట్ చిన్న అమ్మాయి వచ్చింది, ఇక అలాగే వెనకాల నుంచి అయితే పెద్ద అమ్మాయి వస్తుంది, తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది. 3 మెంబర్స్ అయితే ఇలా ఫుల్గా డ్యాన్స్ చేశారు. ఒక 5-6 సాంగ్స్కి ఆల్ మిక్స్ కలిపి అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. చూడండి ఇలానైతే డ్యాన్స్ చేశారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక మా దాంట్లోనైతే మ్యారేజ్ అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఇలా చేశారు. ఇక నైట్ ఇక్కడ నుంచి బయలుదేరిపోయేసరికి 11 అయిపోయింది అన్నమాట. ఫంక్షన్ అయితే 8:30కి అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి పైన ఫొటోస్ తీసుకొని ఇలా చేసే వరకు అయితే టైం అయిపోయిందనమాట. ఇక ఇలా డ్యాన్స్ అయిపోగానే మేమైతే కిందికైతే దిగిపోయామన్నమాట. డిన్నర్ చేయడానికైతే కింద ఇలా అయితే ఇక ఫుల్ డ్యాన్స్ వేశారు. ఇక ఫంక్షన్స్ అప్పుడే కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్గా చేసేది. మిగతా టైం అంతా మనం చేయలేం కాబట్టి చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక కింద దిగేసిన తర్వాతనైతే ఇక డిన్నర్ చేయడానికైతే ఫస్ట్ అయితే అరిటాకు పెడతారు, స్వీట్ పెడతారు, అలాగే పకోడా పెట్టారు, అప్పడాలు, పెరుగు పచ్చడి, వెజిటేబుల్ బిర్యానీ, అలాగే క్యాబేజీ ఫ్రై, ఒక చపాతి, ఆలు బఠానీ కుర్మా. ఇది వచ్చేసి
చెన్నా మసాలా తర్వాతనైతే రైస్ సాంబార్ ఈ విధంగానైతే అన్నీ పెట్టేశారు. మేము కూడా తినేసి రూమ్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. వీడియోనైతే ఇంతే అండి. నెక్స్ట్ మ్యారేజ్ వీడియో పెడతాను, తప్పకుండా సపోర్ట్ చేయండి.